జీవేశ్వరా ప్రాణేశ్వరా అమరేశ్వరా ఓ పరమేశ్వరా జీవేశ్వరా ప్రాణేశ్వరా అమరేశ్వరా ఓ పరమేశ్వరా అమరం అమరం నీ ప్రేమ అమరం 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 ఇది కరుణామృతం అమరం అమరం నీ ప్రేమ అమరం 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 ఇది కరుణామృతం జీవేశ్వరా ప్రాణేశ్వరా అమరేశ్వరా. ఏలూరు కథోలిక పీఠం కమ్యూనికేషన్ సెంటర్ మరియు దివ్యవాణి కథోలిక టీవీ ఛానల్ యాజమాన్యం పీఠాధిపతుల సహకారంతో ఈ ఏలూరు కథోలిక పీఠంలో ఆడియో వీడియో స్టూడియోను ఏర్పరచడం జరిగింది. ఈ రోజు నుండి అటు డివైన్ వర్డ్ సెంటర్, ఇటు అన్ని ప్రార్థనా సెంటర్స్ మరియు అన్ని విచారణలు 129 విచారణ ప్రజలు, గురువులు, ముఖ్యంగా కన్యాస్త్రీలు, ఉపదేశులు ఈ స్టూడియో ద్వారా మన సెంట్రల్ స్టూడియో సిఓ గారికి రండి అమ్మా, ఆయన కొద్దిగా అమాయకంగా ఇట్లా వీరి ఆధ్వర్యంలో అక్కడి నుండి ప్రసారం చేయబడుతుంది. కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టండి. హైదరాబాద్ సెంటర్ కార్డినల్ ప్రెసిడెంట్గా మరియు జనరల్ సెక్రటరీ మన రాజారావు తండ్రి గారు, వైస్ ప్రెసిడెంట్ భాగ్య గారు మరియు మిగతా పీఠాధిపతుల సలహా మేరకు, ప్రోత్సాహం మేరకు ప్రతి మేత్రాసనంలో దివ్యవాణి టీవీ ప్రసార కేంద్రాలు ప్రారంభించాలన్న ఒక ఉక్కు సంకల్పంతో ముందుకు సాగుతుంది దివ్యవాణి కమ్యూనికేషన్ సెంటర్. కనుక గురువుల సహకారం కావాలి, గృహస్థుల సహకారం కావాలి, పేదవారి ధనవంతుల సొమ్ము కావాలి. ఎందుకంటే బిడ్డ పుట్టింది, బిడ్డ ఎదుగుతూ ఉంటే ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఇది 8 సంవత్సరాలు కావస్తుంది ఈ యొక్క దివ్యవాణి కథోలిక టీవీ ప్రారంభించి. దీనికి చాలామంది ధర్మదాతలు ముందుకు వచ్చారు. మే గాడ్ బ్లెస్ దెమ్ అండ్ దేర్ ఫ్యామిలీస్ అండ్ ఆల్సో ద స్టూడెంట్. రెండో విషయం, గత మార్చి నుండి పీఠాధిపతి జయరావు పొలిమేర గారు అధ్యక్షులుగా బాధ్యత చేపట్టారు. ఇది ఇంకా ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా నా గురువులు, నా యవ్వన గురువులు సూపర్గా పాడతారు, ప్రసంగికులు, ప్రార్థనాపరులు. అటు అగ్రపీఠం విశాఖపురి గురువులు కూడా వెరీ డైనామిక్. అదే రీతిగా అన్ని మేత్రాసనల గురువులు, ఎందుకంటే ఈ రెండిటితో బాగా సంబంధం ఉంది కాబట్టి చెప్పగలుగుతున్నాను. సో మీరందరూ దీన్ని ఉపయోగించుకొని ఇంటికి 1,00,000 రూపాయల చొప్పున, ప్రతి వ్యక్తి 25,000 నుంచి 50,000 చొప్పున ఇలా మీ ప్రోత్సాహకార హస్తాలు అందిస్తూ ఉంటే ఆకాశానికి సైతం ఈ శాటిలైట్ ద్వారా దేవుని వాక్కును పంపగలుగుతామని సెలవిస్తూ ఈ కార్యక్రమం చేయడానికి ప్రోత్సహించిన కార్డినల్ తండ్రి గారికి, పీఠాధిపతులకి, సిఓ గారికి మా పీఠం తరపున కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ప్రియమైన విశ్వాసులారా, దివ్యవాణి ప్రారంభించుకోవటము, పీఠాధిపతుల సమైక్య సమాలోచన, మీ అందరి యొక్క సహకారము, మరి ముఖ్యంగా ఎంతోమంది ఈ దివ్యవాణి కోసం అనేక కార్యక్రమాల ద్వారా దీనిని ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఇంటింట సువార్త సుగంధం అన్నది మనందరి యొక్క లక్ష్యం. దానిని నిర్వహించే బాధ్యత మనందరిపైన కూడా ఉంది. పొలిమేర జయరావు తండ్రి గారు చెప్పినట్లు ముందుగా మంచి గీతంతో ఈ యొక్క స్టూడియోను ప్రారంభించాం. తెల్లగడ్డం వచ్చినా కూడా యువనులు చక్కగా పాటను రాశారు, ఆలపించారు. వారి యొక్క సిబ్బంది ఎవరెవరైతే ఆ పాటను చక్కగా విజువలైజ్ చేయడంలో మరియు రికార్డింగ్ చేయటంలో చాలా సహకరించారు. చాలా సంతోషం. కంగ్రాచులేషన్స్ టు యూ మై లార్డ్ ఫర్ ద CEO. ఎవరు అబ్బాయి?
డొమినిక్ బాబు వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. తండ్రి గారు చెప్పినట్లు ప్రతి మేత్రాసనంలో జోనల్ సెంటర్స్ అని నిర్వహించాము. కొన్ని మేత్రాసనాలు 5, 6 ఉన్నాయి. కానీ మొన్న TCBCలో ప్రతి మేత్రాసనం కూడా ఒక ఇటువంటి స్టూడియో ఉంటే బాగుంటుంది అని మన CEO గారు పీఠాధిపతులకు విన్నవించారు. దానిని ఇంకా ఎక్కువగా ఆసక్తితో సత్తువతో మన పొలిమేర జయరావు తండ్రి గారు బలంగా దాన్ని తీసుకొని ఆయనే ఒక పైలట్ ప్రాజెక్టుగా, అంటే మనకు ఉన్నాయి కానీ ఇది చాలా చాలా బాగుంది, దీనిని నిర్వహించటము వారి యొక్క ధైర్యానికి, వారి యొక్క మనోస్థైర్యానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ రానున్న రోజుల్లో తండ్రి గారు చెప్పినట్లు మనమందరము ప్రోత్సహించుదాం. ఆ మేరకు ఈ సువార్త సుగంధం, ప్రొక్లమేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, స్ప్రెడింగ్ ద వర్డ్ ఆఫ్ సల్వేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా చాలా చెప్తూ ఉన్నారు తండ్రి గారు. మన యొక్క దేవాలయాల్లో కానీ ప్రార్థనా సెంటర్లో కానీ వాక్కు కోసము ఎంతోమంది పరితపిస్తున్నారు, దాహంతో ఉన్నారు. మనము కొన్ని ప్రయత్నాలు చేయాలి. ఆ మేరకు కొంతమంది చేస్తూ ఉన్నారు. ఇంకా వారిని ప్రోత్సహించే బాధ్యత మనందరిపైన ఉంది. వేరే గుడులకు లేకపోతే మందిరాలకు మన విశ్వాసులందరూ వెళ్ళిపోతున్నారండి బయటికి. వారిని తీసుకువచ్చే కార్యక్రమంలో మీరు ఒక మహాయజ్ఞంగా దీన్ని నిర్వహిస్తే కానీ మనం సాధించలేమన్న కోరిక మేరకు మరి పీఠాధిపతులు కూడా ఎంతో ప్రతిస్పందించారు. మరీ ఎక్కువగా మన దివ్యవాణి స్టూడియో, దివ్యవాణి టీవీ అధ్యక్షులు పొలిమేర జయరావు తండ్రి గారు ఎంతో దీనిని ముందుకు నడిపించడానికి వారి యొక్క సహకారాన్ని, శక్తికి మించినటువంటి సపోర్ట్తో వీళ్ళని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. సో ఆ విధంగా మా అందరి తరపున తండ్రి గారికి మనస్ఫూర్తిగా మనందరి చప్పట్లతో ధన్యవాదాలు తెలియచేద్దాం. ఈరోజు ఇంకో 3 యువకులు మేత్రాసనానికి గురుపట్టాభిషేకం పొందబోతున్నారు. సమయమైంది కాబట్టి మనం ఇక్కడి నుంచి విశ్రమించుదాం. 11 వసంతాలు భగవంతుడు ఏలూరు పీఠ కాపరిగా పొలిమేర జయరావును సమృద్ధిగా దీవించాడు. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు, అవమానాలు భరించారు, ప్రతిఫలాలతో ముందుకు పోతూ ఉన్నారు. ఎవరో శ్రీశ్రీ చెప్పినట్లు ప్రాణం ఉంది, రక్తం ఉంది, సత్తు ఉంది, ఇంతకంటే సైన్యం ఉందా అన్నట్టు వారి ధైర్యాన్ని నిజంగా మెచ్చుకొని దాదాపు 8 సంవత్సరాలుగా దిగ్విజయంగా ఎన్నో కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నారు. మీరు చూశారు ఆ పాటలో వారి యొక్క ఆలోచన, వారి యొక్క తృష్ణ, వారి యొక్క సత్తువ, దేవుని కార్యక్రమాలు నిర్వహించేదానికి, ప్రభుని వాక్యాన్ని ప్రబోధించటానికి ఎంతో చక్కగా ముందుకు వెళుతూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా మనమందరము వారికి హార్దిక శుభాభివందనములు, దేవుని ఆశీస్సులు తెలియజేస్తూ ముందుకు రానున్నటువంటి రోజుల్లో కూడా వారు ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించి మన తెలుగు బిడ్డగా ఈ శ్రీ సభకు వన్నె ఖచ్చితంగా తీసుకొస్తారన్నటువంటి నమ్మకం నాకుంది. మనమందరం కూడా విశ్వసించుదాం, సహకరించుదాం. థ్యాంక్ యూ మై లార్డ్. కంగ్రాచులేషన్స్ టు యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ యువర్ ఎమినెన్స్. ఇక్కడ ఒక విషయం చెప్పాలా, ప్రతి మేత్రాసనం ఈ బాధ్యత వేసుకోవాలన్నప్పుడు నేను నా గురులతో పంచుకోగానే మా కోశాధికారి, పీఠ కోశాధికారి ఫాదర్ బేదంపూడి రాజు గారు, డెంటల్ కాలేజ్ కరెస్పాండెంట్ సెక్రటరీ ఫాదర్ మోజెస్ గారు, నిర్మలగిరి ష్రైన్ డైరెక్టర్ ఫాదర్ జాన్ పీటర్ గారు ముందుకు వచ్చి ఆర్థిక సాయం నాకు అందించారు. వారిని నేను అభినందిస్తూ దీవిస్తున్నాను. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ సహకరిస్తారని ఆశతో మరొక్కసారి మనందరినీ ఆహ్వానిస్తాను. ఇప్పుడు తండ్రి గారు మనందరినీ ఆశీర్వదించిన తర్వాత విల్ ప్రొసీడ్ టు ది కెథీడ్రల్.
విరిగి నలిగిన నీ దేహం నేను పొందిన ఐశ్వర్యం. విరిగి నలిగిన నీ దేహం నేను పొందిన ఐశ్వర్యం. సిలువలో చిందిన నీ రక్తం తీర్చను దాహం అమృతమై. సిలువలో చిందిన నీ రక్తం తీర్చను నా దాహం అమృతమై. అమరం అమరం నీ ప్రేమ అమరం 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 ఇది కరుణామృతం. అమరం అమరం నీ ప్రేమ అమరం 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 ఇది కరుణామృతం. జీవేశ్వరా ప్రాణేశ్వరా అమరేశ్వరా ఓ పరమేశ్వరా. నిజరి సరి మరి మపని సాని పని పమ పామరి గరి సని సరి గరి సని సరి. బ్రతుకు పోరులో నా పయనం మలిగి వెలిగిన ఓ దీపం. బ్రతుకు పోరులో నా పయనం మలిగి వెలిగిన ఓ దీపం. నీవు ఒసగిన ఆహారం నిత్య జీవిత సోపానం. నీవు ఒసగిన ఆహారం నిత్య జీవిత సోపానం. అమరం అమరం నీ ప్రేమ అమరం 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 ఇది కరుణామృతం. అమరం అమరం నీ ప్రేమ అమరం 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 ఇది కరుణామృతం. జీవేశ్వరా ప్రాణేశ్వరా అమరేశ్వరా ఓ పరమేశ్వరా. జీవేశ్వరా ప్రాణేశ్వరా. తోటి గురువులు మఠవాసులు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరి తరపున అర్జున్ గారికి చప్పట్లతో మరి అభినందనలు తెలియజేస్తాం. ఇలాంటి సంతోషానికి రెండవ కారణం ఏమిటి అంటే, మన మధ్యలో ఉన్నటువంటి ముగ్గురు యువకులు ఈనాడు గురువులుగా అభిషేకాన్ని పొందబోతున్నారు. వాళ్ళని అభినందిస్తూ వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. మూడవ ముఖ్యమైనటువంటి సంతోషానికి కారణం ఏమిటి అంటే, మన మధ్య ఉన్నటువంటి విశిష్ట అతిథులు, మన మధ్య ఉన్నటువంటి హైదరాబాద్ దగ్గర పీఠాధిపతులు మహాఘనత వహించిన కారణాలు అందరి గారిని మన వచ్చి ఆహ్వానిస్తూ గట్టిగా చప్పట్లు కొడుతూ మన స్వాగతం. అదేవిధంగా మన మధ్య తమ పీఠాధిపతులు మహాఘనత వహించిన సమయ ప్రకాష్ గారిని ప్రత్యేకంగా ప్రేమ చప్పట్లతో మన వచ్చి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా నల్లగొండ పీఠాధిపతులు మహాఘనత వహించిన కర్ణం ధమన్ కుమార్ గారిని కూడాను మన మధ్యకి కర్తాలకు మధ్యలో ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా బంగళూరు అగ్రపీఠం వికల్ జనరల్ ఫ్రాన్సిస్ చల్లప్ప గారిని కూడా మనసులో ఫ్రాన్సిస్ చల్లప్ప గారిని కూడా మన మధ్యకి ఆహ్వానిస్తున్నాం. ఈ సందర్భంలో వచ్చినటువంటి గురువులందరినీ, కన్యాస్త్రీలను, సంఘస్థులందరినీ కూడా ప్రత్యేకంగా మనం ఆహ్వానిస్తూ మనందరం కూడా ఈ శుభ సమయాన పీఠాధిపతులతో చేరి
అనేక ప్రీతల పీఠాధిపతుల కోసం, అనేక మేధరసన కోసం, మన కోసం ప్రత్యేకంగా ప్రార్థించాలని చెప్పి అంతటి కోరుకున్నా. అదేవిధంగా చేరినటువంటి అందరి దగ్గర మన పీఠాధిపతులకి మేమందరం కూడా నా యొక్క ప్రార్థన సహాయాన్ని అందిస్తామని చెప్పి మాట ఇస్తూ అందరూ లేచి నిలబడి ప్రార్థించుకున్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, గురువు అంటే ఎవరు అనే దాన్ని బట్టి దాని గురించి ఒక పుస్తకం ఆ గురువుల సంవత్సరంలో వచ్చింది. ఏ హ్యూమన్ బీయింగ్ నాట్ అబౌవ్ అమాంగ్ అదర్ హ్యూమన్ బీయింగ్స్. గురువు అంటే ఏ హ్యూమన్ బీయింగ్ నాట్ అబౌవ్ అమాంగ్ అదర్ హ్యూమన్ బీయింగ్స్. కాబట్టి మన వాళ్ళు అంటూ ఉంటారు, ఒకసారి ఎవరో ఎక్కడికో వెళ్తే ఆయన కొంచెం ప్రాధాన్యత ఇవ్వండి మా గురువు అన్నాడు. మీ గురువు అంటే మీ గురువుకి ఏమైనా కొమ్ములు వచ్చినాయా అన్నాడు. అవును మా గురువు కొమ్ములు వచ్చినాయని చెప్పారు. ఏంటంటే గా కొమ్మిస్తే గు జవేర్ ఎక్కడికైనా, రా కొమ్మిస్తే రు, వా కొమ్మిస్తే ఊ. కాబట్టి గురువు కొమ్ములు వచ్చినాయి కదా. అయితే ఇది ఈలోక సంబంధమైనటువంటి విషయం. కానీ భగవంతుడు గురువును ఈ ప్రపంచాన్ని మార్చేదానికోసం, ఈ ప్రపంచానికి ప్రవచనాలు చెప్పేదానికోసం అభిషేకించాడు. దేవుణ్ణి పూజలోను ప్రార్థనలోను సాక్షాత్తుగా మోక్షం నుంచి దిగి రప్పించగలిగినటువంటి మహత్తర శక్తి కలిగినటువంటి వాడు గురువు. అహర్నిశలు తన యొక్క ప్రజల కోసం తన ప్రాణాలు ఒడ్డి సేవలు అందించేవాడు గురువు. కాబట్టి గురువు అభిషక్తుడు, ప్రవక్త. గురువు దేవుణ్ణి ప్రజలకు చూయించేవాడు. గురువు అహర్నిశలు ప్రజల కోసం సేవలు అందించేవాడు. క్లుప్తమైన ఈ 3 విధుల్లో గురువులుగిన ఉంటే ఈ లోకం స్వర్గం అవుతుంది. ఈనాడు మన పీఠాధిపతులు 3 డీకన్ బ్రదర్లను గురుత్వము అభిషేకించే సందర్భాన గురువులందరము, నూతన గురువులు కూడా గుర్తుంచుకోవాల్సింది, మనకు ఈ లోకానికి సంబంధించినటువంటి కొమ్ములు కాదు, పరలోక సంబంధమైనటువంటి కొమ్ములు. పాపాన్ని, సైతాన్ను, లోకాన్ని, స్వార్థాన్ని కుమ్మి జయించగలిగినటువంటి శక్తి, సత్తా ఉండగలిగినటువంటి వ్యక్తే గురువు. దేవుణ్ణి సాక్షాత్కరించేటటువంటి గురువు. మా గురువుని చూస్తున్నాం, మా దేవుణ్ణి చూస్తున్నాం. తండ్రి గారు పొద్దున పూజ అనంతరం చెప్పాడు, దేవుడి యొక్క ఆకార స్వరూపాలు కలిగినటువంటి గురువుల్లో ప్రజలు దేవుణ్ణి చూస్తూ ఉన్నారు అని చెప్పి. కాబట్టి బహుశా ఈరోజు మనందరికీ ఎక్కువగా అవసరమైంది ఏంటి అని అంటే, మన గురువులు దేవుని యొక్క ప్రతిరూపాలు, ప్రతిబింబాలు, ప్రతీకలు. ఇవి మనందరిలో కూడా రావాలని ఇక్కడ చేరిన గురువులు అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రజలందరూ కూడా మీ గురువులు ఏంటి అని మీరు మా గురించి ఒకలాంటి న్యూనత భావాన్ని కలిగి ఉండేదానికంటే కూడా మా గురువులు గొప్పవాళ్ళు, మా గురువులు అంటే శ్రేష్టమైనటువంటి వాళ్ళు, మా గురువులను బట్టి మేము గర్విస్తున్నాము అన్నటువంటి స్థితికి, స్థాయికి మన యొక్క సంఘం ఎదగాలని, పెరగాలని మనందరం కూడా సమిష్టిగా, ఉమ్మడిగా ప్రార్థన చేసుకుందాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ప్రియతమ పీఠాధిపతి పొలిమేర జయరావు తండ్రి గారి యొక్క 11వ వార్షికోత్సవ సందర్భమున ఏలూరు మేత్రాసనములో ప్రభు యొక్క దివ్య వాక్కును ప్రకటించుటకు ఒక ప్రసార కేంద్రాన్ని తయారు చేసుకొని దానిని ఆశీర్వదించటం మరియు ఆరాధన మందిరానికి శంకుస్థాపన చేయటం, అలాగే 3 యువకులు మన ఏలూరు మేత్రాసనానికి గురువులుగా అభిషేకింపబడటం ఎంతో ఆనందదాయకం.
హర్షణీయం అయినది. కాబట్టి ఈ సందర్భంగా ఒకసారి మనమందరము మన తండ్రి గారికి మన యొక్క చప్పట్లతో అభినందనలు తెలియపరచుదాం. థ్యాంక్ యూ మేడం. రెండవది, పేర్లు ప్రత్యేకంగా ఉన్నాయి. మరి ఏంది? కౌజు, కరెక్టేనా? కౌజు బాలరాజు. ఎక్కడున్నాడు బాలరాజు? ఓకే. గుమ్మల్ల మరియ జోజి, నారెడ్ల విద్యాసాగర్. వారు ముగ్గురికి, తర్వాత వారి వెనకాల ఉన్న వాళ్ళ తల్లిదండ్రులకు, గురువులు, తోబుట్టువులు ఎంతోమంది సహకరించారు. మరి ముఖ్యంగా మన సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీ నుంచి అధ్యాపకులు కూడా వచ్చారు. మనందరి చప్పట్లతో వీరికి ప్రత్యేకంగా గట్టిగా అభినందనలు తెలియచేద్దాం. Dear brothers, congratulations to you. Remember the words of introduction of Bishop Sagili Prakash, which are very, very deep and meaningful. తల్లిదండ్రులారా, మీ గురువులను ప్రభు సేవకు అంకితం చేస్తూ మీరు చేసినటువంటి త్యాగానికి నేను మనస్ఫూర్తిగా మీకు అభినందనలు, ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించాలని ఆశిస్తూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాం. మనమందరము ఇప్పుడు ఈ పవిత్రమైనటువంటి పూజాబలిలో యోగ్యముగా పాల్గొనుటకు చేసిన పాపములను మదిలో తలంచుకుందాం, పశ్చాత్తాపడదాం, మన్నించమనగని ఆ దయగల దేవుణ్ణి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపుము. సమాధానము ఏలిన వాడై
అయిన సర్వేశ్వర పరలోక రాజా సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర నిన్ను పొగడుచున్నాము నిన్ను స్తుతించుచున్నాము నిన్ను ఆరాధించుచున్నాము నిన్ను ఘనపరచుచున్నాము నీ మహామహిమములకై నీకు వందనములు అర్పించుచున్నాము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా 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 భువిలో వారి ప్రేమ పాత్రులకు సమాధానము సమాధానము జనితైక పుత్రుడా ఏలిన వారైనా యేసుక్రీస్తువా ఏలిన వారైనా సర్వేశ్వరా సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడా పిత యొక్క పుత్రుడా లోకము యొక్క పాపములను పరిహరించెడివారా దయ చూపండి లోకము యొక్క పాపములను పరిహరించెడివారా పిత యొక్క కుడి ప్రక్కన కూర్చొని ఉన్నవారా మాకు దయ చూపండి ఏనయనా మీరొక్కరే పరిశుద్ధులు మీరొక్కరే ఏలిన వారు మీరొక్కరే మహోన్నతులు యేసుక్రీస్తువా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మలో నుండువారా ఆమేన్ 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 ప్రార్థించుదము. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, నీవు నీ ప్రజలను పాలించుటకు యాజకుల సేవలను వినియోగించుకొనుచున్నావు. యాజకత్వపు పరిచర్యకు నీ శ్రీసభ నుండి నీవు ఈ దినము ఎన్నుకొనిన ఈ డీకనులకు నీ చిత్తమునకు విధేయులయ్యుండు స్థిర మనస్తత్వమును దయచేయుము. మొదటి పఠనము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు. ప్రభువు నాకు తన వాక్కును ఇట్లు వినిపించెను.
నిన్ను మాతృగర్భమున రూపొందక మునిపే నేను నిన్ను ఎన్నుకొంటిని. నీవు పుట్టక మునిపే నిన్ను పవిత్రపరిచితిని. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. నేను యావే ప్రభు. నాకెట్లు మాట్లాడవలయను తెలియదు. నేను బాలుడను అని పలికితిని. కానీ ప్రభువు నాతో ఇట్లు నుడివెను, నీవు నేను బాలుడినని చెప్పవలదు. నేను పంపువారందరి యొద్దకు నీవు వెళ్ళవలెను. నేను చెప్పమని సంగతులెల్లా వారికి చెప్పవలెను. నేను నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుచుందును. నీవు వారికి భయపడనక్కరలేదు. ఇది ప్రభుడునైన నా వాక్కు. అంతటా ప్రభువు చేయి చాచి నా నోటిని తాకి నాతో ఇట్లనెను, ఇదిగో నా పలుకులను నీ నోట పెట్టుచున్నాను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పద సరిరి గగని సదసా సరిరి గగ పద పదరిగా పద సరిరి గగని సదసా సరిరి గగ పద పదరిగా వాకు మల్లియలే మేఘ జల్లు మకరందమై వాకు మల్లియలే మేఘ జల్లు మకరందమై నలిగిన హృదికి జీవమైనది మనసును పొదురుగా నిలుపు వాకిది నలిగిన హృదికి జీవమైనది మనసును కుదురుగా నిలుపు వాకిది ప్రభుని వాకు మల్లియలే వెద చల్లును మకరందమై రెండవ పట్టణము పునీత పౌలు గారు హెబ్రీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 1 నుండి 10 వరకు వచనములు. పునీత పౌలు గారు హెబ్రీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 1 నుండి 10 వరకు వచనములు. గతమున దేవుడు పెక్కు విధములుగా ప్రవక్తల ద్వారా మన పూర్వులతో మాట్లాడెను. కానీ ఈ కడపటి రోజులలో ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆ కుమారుని మూలముననే విశ్వమును సృష్టించెను. ఆ కుమారుడు దేవుని మహిమ యొక్క తేజస్సుగాను అతని అచ్చమగు ప్రతిరూపముగాను ఉన్నాడు. శక్తి వలన తన వాక్కుచే విశ్వమునకు ఆధారభూతుడుగా ఉన్నాడు. మానవులను పాపముల నుండి విముక్తి చేసిన వాడై పరలోకమున సర్వశక్తిమంతుడగు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆ కుమారుడు దేవదూతల కంటే ఎంతో ఘనమైన నామమును పొందెనో వారి కంటే అంత ఘనుడు. ఎట్లనా, నీవు నా కుమారుడవు,
నేను నీ తండ్రినైతిని అని దేవుడు తన దూతలు ఎవరితోనూ పలికి ఉండలేదు. అట్లే నేను ఆయన తండ్రి అగుదును, ఆయన నా కుమారుడును అని దేవుడు ఏ దూతతోనూ చెప్పలేదు. దేవుడు తన ప్రథమ పుత్రుని ఈ లోకమునకు పంపినప్పుడు దేవుని దూతలందరూ ఆయనను పూజింపవలెను అని చెప్పుచున్నాడు. దేవదూతలను గూర్చి దేవుడిట్లు పలికెను, దేవుడు తన దూతలను వాయువులుగా, తన సేవకులను అగ్నిజ్వాలలుగా చేసుకొనెను. కానీ తన కుమారుని గూర్చి దేవుడు, ఓ దేవా, నీ సింహాసనము నిరంతరమైనది, నీ రాజదండము నీ రాజ్యపరమైనది. నీవు మంచిని ప్రేమించి చెడుని ద్వేషించితివి. అందువలననే దేవుడు నీ దేవుడు నిన్ను నీ తోటి వారి కంటే మిన్నగా ఆనంద తైలముతో అభిషేకించెను అని చెప్పెను. ఆది అందే నీవు భూమికి పునాదులు వేసితివి, నీ చేతులతోనే ఆకాశమును సృజించితివి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్కుతో నన్ను నడిపించు దేవా, నీ వాకై జీవింప నేర్పించు ప్రభువా. నీ వాక్కుతో నన్ను నడిపించు దేవా, నీ వాకై జీవింప నేర్పించు ప్రభువా. బలమైన నీ వాక్కు నీకును, బలమైన నీ వాక్కు జీవించిన కాలమంతా నిన్ను నే ప్రకటింతు, నిన్ను నే ప్రకటింతు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనం నుంచి 21వ వచనం వరకు. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థన మందిరమునకు వెళ్ళెను. అచ్చట ఆయన చదువుటకు నిలుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరువగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనము కలగజేయుటకును,
ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకునకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్థన మందిరములోను వారందరూ ఆయన వంక చూచుచుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. గురు అభ్యర్థులకు ఆహ్వానము. దైవ పిలుపును అంగీకరించి గురుత్వ బాధ్యతలను నెరవేర్చ తమను తాము అర్పించుకొనుచున్న మన సోదరులను పేరు పెట్టి పిలువగా తాము ఇష్టపూర్తిగా వచ్చియున్నాము అని తమ సమ్మతిని తెలియజేస్తారు. వీరి యోగ్యతను పరిశీలించిన తల్లి అయిన శ్రీసభ వీరిని అభిషేకించమని పీఠాధిపతులను అభ్యర్థిస్తుంది. అభ్యర్థుల యోగ్యతను ధ్రువపరచుకున్న పీఠాధిపతులు వీరిని గురు అంతస్తుకు ఎన్నిక చేస్తారు. గురు పట్టం పొందబోవారు ముందుకు రండు. బ్రదర్ గుమ్మల మరీ జోచి, బ్రదర్ నరట్ల విద్యాసాగర్. పూజ్యులైన తండ్రి గారా, ఈ మా సోదరులకు గురుపటము ప్రసాదించుమని తల్లి అయిన శ్రీసభ కోరుచున్నది. వీరు అందులకు అర్హులని మీరు చెప్పగలరా? విశ్వాసులతో విచారించిన పిదప వీరికి శిక్షణ ఇచ్చిన వారి సదభిప్రాయమును అనుసరించి వీరు అందులకు అర్హులని చెప్పగలను. పిత అయిన సర్వేశ్వరుని మన రక్షకుడైన క్రీస్తునాథుని అనుగ్రహం వలన ఈ సోదరులను గురు పదవికి ఎన్నుకొనుచున్నాను. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ చెప్పండి, సర్వేశ్వరునికి వందనములు. సర్వేశ్వరునికి వందనములు. మాన్యులు, పూజ్యులు, శ్రేష్ఠులైనటువంటి కార్డినల్ పులాంతోని గారికి, నా ప్రియతమ పీఠాధిపతులకు, పూజ్య గురువులకు, మఠవాసులకు, కన్యాస్త్రీలకు అందరికీ కూడా ఈ శుభ సమయాన్న శుభాకాంక్షలు దయచేస్తూ ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా ఏలూరు మేత్రాసనానికి మహాపర్వదినం అని చెప్పాలి, పండుగ దినం. ఇటువంటి శుభ సమయంలో, మొదటి సమయంలో ముఖ్యంగా దేవాది దేవుడికి మనందరం కూడా కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. నిండు మనసుతో దేవుడికి వందనాలు చెప్తూ భగవంతుడు చేసినటువంటి గొప్ప అద్భుతాలకు గాను, గొప్ప కార్యాలకు గాను దేవాది దేవుడికి మనందరం కూడా నిండు మనసుతో వందనాలు చెప్తూ ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ముఖ్యంగా 3 ముఖ్యమైనటువంటి విషయాలు మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా ఏలూరు మేత్రానులు, విశాఖ అగ్రపీఠానికి పాలనాధికారులు అయినటువంటి పొలిమేర జయరావు గారు తన మేత్రాసన పట్టాభిషేక 11వ వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి రోజు. వారి కోసం ప్రత్యేకంగా మనందరం కూడా ప్రార్థన చేస్తూ దేవాది దేవుడు వారికి ఇంకా ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇస్తూ, ఆరోగ్యాన్ని ఇస్తూ ముందుకు నడిపించాలని, ఈ విధంగా మేత్రాసనాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళడానికి కావలసిన అనుగ్రహాలు దయచేయాలని
ఈరోజు ప్రత్యేకంగా వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఇటువంటి సమయంలో మరి డీకన్లు, ఇక్కడ ఉన్నటువంటి 3 డీకన్లు, డీకెన్ కౌషు బాలరాజు, డీకెన్ గుమ్మల మరియ జోజి, డీకెన్ నారెడ్ల విద్యాసాగర్, వీళ్ళు 3 కూడా కొన్ని నిమిషాల్లో గురువులు కాకపోతూ ఉన్నారు. దేవుని యొక్క భాగ్యాన్ని, వరాన్ని పొందబోతూ ఉన్నారు. గురువే భగవంతుడు ప్రసాదించినటువంటి గొప్ప వరం, మహావరం. ఈ వరాన్ని వాళ్ళు ఎప్పుడు కూడా గుర్తు చేసుకోవాలి. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ సాంగ్యాన్ని మీరు మీ జీవితంలో మర్చిపోకూడదు. ఎప్పుడు గుర్తు చేసుకుంటూ దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇంతటి భాగ్యాన్ని, అనుగ్రహాన్ని ఇచ్చినందులో గాను ఎల్లవేళలా నిండు మనసుతో రుణపడి కృతజ్ఞతలు చెల్లిస్తూనే ఉండాలి. ఇది ఏలూరు మేత్రాసనానికి ఒక గొప్ప శుభ సూచకం అని చెప్పాలి. ఎంతోమంది గురువులు ఉన్నారు, సేవలు అందిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఇంతటి మంచి సమయంలో మనందరం సమావేశమై ప్రియులారా, విశ్వాసులారా, ఆ దేవుడికి నిండు మనసుతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. కాబట్టి ఆ దేవాది దేవుడు ఇంకా ఎన్నో గొప్ప కార్యాలు చేయాలని, గొప్ప అనుగ్రహాలు ఇవ్వాలని ప్రార్థన చేసుకుందాం. ఇక 3వదిగా ఏలూరు మేత్రాసనంలో దివ్యవాణి ప్రాంతీయ కేంద్రాన్ని స్థాపించారు. ఈ విధంగా వాళ్ళు ప్రతి మేత్రాసనంలో కూడా స్థాపించాలని సంకల్పం చేసుకున్నారు. అందుచేత వారు చేపట్టినటువంటి ఆ కార్యం దిగ్విజయంగా కొనసాగాలని ప్రార్థన చేద్దాం. దివ్యవాణి డైరెక్టర్ అయినటువంటి లూర్దు రాజు స్వాముల వారికి మనందరి తరఫున నా ఆశీస్సులు, శుభాకాంక్షలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇవన్నీ స్మరిస్తూ ఉన్నాం ప్రియులారా, విశ్వాసులారా, ధ్యానిస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈరోజు గురుత్వం గురించి కొంతవరకు ధ్యానించుకుందాం. భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరం. ఒక భక్తుడి దగ్గరికి వెళ్ళి, నీకు ఎవరు కావాలి, దేవుడు కావాలా, గురువు కావాలని ప్రశ్నిస్తే వెంటనే ఆ భక్తుడు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, నాకు గురువే కావాలి అన్నాడు. ఏం దేవుడు వద్దా, భగవంతుడు వద్దా అంటే భగవంతుడు కూడా కావాలి, కానీ ముందుగా నా గురువే కావాలి అన్నాడు. ఎందుచేతనంటే ఆ గురువే నాకు దేవుడు అంటే ఎవరో నేర్పించారు. దైవ బంధంలో నా జీవితం సాగింపచేసుకునే మార్గాన్ని చూపించాడు, బోధించాడు. అందుచేతనే నాకు గురువే కావాలి అన్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. కాబట్టి గురువు యొక్క ఆవశ్యకత, గురువు యొక్క విలువ మనం గ్రహిస్తూ ప్రత్యేకంగా గురువుల కొరకు ప్రార్థన చేస్తూ ఈరోజు డీకన్లుగా ఉన్నటువంటి ఈ 3 కోసం కూడా ప్రార్థన చేస్తూ దేవాది దేవుడు ఇంకెన్నో రెట్లు ఆస్వాదించి దీవించి నడిపించాలని మనందరం కూడా మొరపెట్టుకుందాం. ఇదే విషయాన్ని మనం నేటి పట్టణాల్లో విన్నాం. మొదటి పట్టణంలో ఇర్మియా ప్రవక్త చెప్పినట్లు, తల్లి గర్భములో పుట్టక మునుపే నేను నిన్ను ఎన్నుకున్నాను, నిన్ను దీవించాను, నిన్ను మలిచాను, మార్చాను అని చెప్పి దేవుడు పలుకుతూ ఉన్నాడు. అప్పుడు ఇర్మియా, నేను బాలుణ్ణి, నాకు చేత కాదు, నేను మాట్లాడలేను అని చెప్పినప్పటికీ కూడా, నేను ఉన్నాను, ధైర్యంగా ఉండు, అధైర్యపడవద్దు, నిన్ను మలచి మార్చి నీ జీవితం నడిపించే కర్తను నేను, భగవంతుడని చెప్తూ ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఈ మాటలు గుర్తు చేసుకోండి. దేవుడే పిలిచాడు, దేవుడే ఎన్నుకున్నాడు. ఆ దేవుడితో గురు జీవితం చక్కగా, సౌమ్యముగా, అందంగా, ఆనందంగా ముందుకు సాగిపోవాలి. ఈ విధంగా గురు జీవితం సౌమ్యంగా, అందంగా, ఆనందంగా సాగాలి అంటే తప్పనిసరిగా గురువులైనటువంటి మనందరం కూడా ప్రార్థనా జీవితానికి బాగా అలవాటు పడాలి. ప్రార్థన లేని జీవితంలోనే ఎన్నో అలలు, కల్లోలాలు, ఇంకెన్నెన్నో కష్టాలు, నష్టాలు ఎదురవుతూ ఉంటాయి. గురువులైనటువంటి మనకి ఎంత అవసరమో ప్రతి మనిషికి కూడా అంతే అవసరం. ప్రార్థన జీవితానికి మనం నోచుకోవాలి. సాక్షాత్తు దైవకుమారుడే ప్రభువే అడుగడుగునా ప్రార్థన చేసేవాడు. సమయం ఉన్నప్పుడు తండ్రితో సంభాషించేవాడు.
పని ఉన్నప్పుడు పని చేసేవాడు, పని లేనప్పుడు దేవుడితో ఉండేవాడు. ఈ విధంగా ప్రార్థనా జీవితానికి నోచుకోవాలి. ప్రార్థనతో జీవితాలు అభివృద్ధి పరుచుకొని యేసు ప్రభువుని పోలి జీవించాలి. యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని, మనస్తత్వాన్ని కలిగి బ్రతకాలి. ఆ ప్రభు యొక్క జీవితంలో మనందరం కూడా పాలు పంచుకోవాలి. ప్రియులారా, విశ్వాసులారా, అందుచేతనే గురువు అపర క్రీస్తు అంటున్నాం. క్రీస్తు రూపానికి ప్రతిబింబం అంటున్నాం. అంటే ఆ క్రీస్తులో ఉన్నటువంటి క్రీస్తు తత్వాన్ని, ప్రేమతత్వాన్ని, సేవాతత్వాన్ని, నిస్వార్థాన్ని, త్యాగాన్ని గురువులైనటువంటి మనందరం కూడా నేర్చుకొని ఆ క్రీస్తు ప్రభు యొక్క ప్రేమలో మన జీవితాలు సాగించుకోవాలి. ప్రియులారా, విశ్వాసులారా, ముఖ్యంగా డీకన్లారా, ఈ విధంగా ఒక ప్రార్థనతో కూడినటువంటి జీవితం గురు జీవితం. గురువులుగా మనకి ఇవ్వబడినటువంటి భాగ్యాన్ని దూరం చేసుకోకుండా ఎప్పటికప్పుడు భద్రపరుచుకుంటూ ప్రార్థన చేస్తూ మన విశ్వాసాన్ని, ప్రేమని స్థిరపరచుకొని క్రీస్తు ప్రభుని యొక్క అడుగు జాడల్లో నడవటానికి సాయశక్తిలా ప్రయత్నించాలి, ప్రయాసపడాలి. ఇదే విషయాన్ని 2వ పట్టణంలో హెబ్రీయులకు రాసిన లేఖల్లో మనం విన్నాం. క్రీస్తు ప్రభువు ఏ విధంగా మనల్ని బలపరుస్తూ, స్థిరపరుస్తూ, మన పాపాలన్నీ కూడా మోసి శిలువ బలి అయి మనందరినీ పాప విమోచకులుగా చేశారో, రక్షణ ప్రసాదించారో, అదేవిధంగా గురువు కూడా ప్రతిరోజు పూజా బలి సమర్పిస్తూ తాను చేసినటువంటి పాపాలు కాకుండా ప్రజల యొక్క పాపాలు కూడా స్మరిస్తూ క్షమాపణ అడుగుతూ మన్నింపు కోరుతూ పూజా బలి ఎప్పుడు సమర్పించాలి. పూజా బలిలో ఉన్న మహాభాగ్యం అది. ప్రభువుతో ఐక్యమయ్యేటువంటి భాగ్యం, ప్రభువుతో జీవించే భాగ్యం, ప్రభు దీవెనలు పొందే భాగ్యం, పవిత్రాత్మ వరాలు పొందే భాగ్యం, ఇవన్నీ కూడా మనకి పూజా బలిలో ముమ్మరంగా లభిస్తాయి. కాబట్టి పూజ చేయడంలో అలసిపోవద్దు, తొందరపడొద్దు. భక్తిగా ఎప్పుడు ప్రతిరోజు పూజ చేస్తేనే భగవంతుడు తప్పకుండా దీవిస్తాడు, పాపాలు క్షమిస్తాడు. ఈ విధంగా దివ్య సంస్కారాలు అందించడంలో, ప్రజలను ఆదుకోవడంలో, ప్రేమించడంలో, అన్ని వేళలా కూడా వారికి చేదోడు వాదోడుగా ఉండడంలో గురువులు ఎప్పుడు ముందుండాలి. ఎంచేతనంటే మన గురువు, ఉత్తమ గురువు, ప్రథమ గురువు యేసు ప్రభు ఎప్పుడు కూడా ప్రజాసేవలోనే ఉండేవాడు. ఆధ్యాత్మిక బోధన చేస్తూ ఈ విధంగా గురువులైన మనందరం కూడా ప్రియులారా, విశ్వాసులారా, గురువులారా, ప్రభుని పోలి జీవించడంలో ఎప్పుడు ముందడుగు వేస్తూనే ఉండాలి. ఈ విధంగా ఈ డీకన్లు ఈ విషయాలన్నీ స్మరిస్తూ దేవుని యొక్క అడుగుజాడుల్లో నడుస్తూ దేవుని యొక్క చట్టానికి, మాటకు బద్దులై శిరసా వహించి జీవితాలు సమర్పించుకొని దిగ్విజయంగా కడవరకు కూడా ముందుకు సాగాలని, అందులో కావలసిన దీవెనలన్నీ కూడా భగవంతుడు ఇవ్వాలని ఈరోజు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. మరి ప్రతి ఒక్కరికి ప్రియులారా, విశ్వాసులారా, దేవుడు వాళ్ళందరిని ఆస్వాదించి దీవించి నడిపించుదురుగాక. ఆమెన్. ఆశయ పరీక్ష. తిరుసభలో గురుత్వపు అంతస్తు అతి పవిత్రమైనది. దీనిని పొందడానికి అభ్యర్థులు ఆశించుచున్నారా? ఆత్మల రక్షణకై తమ జీవితములను దేవునికి సంపూర్తిగా సమర్పించుకొన సిద్ధముగా ఉన్నారా? వీటిపై అభ్యర్థులను ప్రశ్నించి విశ్వాసుల సమక్షంలో పీఠాధిపతులు తమ సమ్మతిని తెలుసుకుంటారు. ప్రియ కుమారులారా, మీరు గురుపట్టమును స్వీకరించుటకు ముందు ఈ అంతస్తును పొందుచున్నారని ఈ పవిత్ర ప్రజ ఎదుట తెలియచేయుడు. పవిత్రాత్మ అనుగ్రహముతో గురు పదవి యందు పీఠాధిపతులకు సహకారునిగా దేవుని ప్రజలను రక్షించుచు నిరంతరము మీ గురుత్వమును నిర్వహింప సిద్ధముగా ఉన్నారా? సిద్ధముగా ఉన్నాను. తిరుసభ సాంప్రదాయం ప్రకారం క్రీస్తునాథుడు ఏర్పరిచిన దైవార్చన కార్యమును దేవుణ్ణి మహిమపరచుటకును ప్రజలను పవిత్రపరచుటకును భక్తి విశ్వాసముతో నెరవేర్చ సిద్ధముగా ఉన్నారా? సిద్ధముగా ఉన్నాను. సువిశేష ప్రకటన యందు, కథోలిక మత సత్య బోధనల యందు దైవ వాక్య పరిచర్యను వివేకముతోనూ సామర్థ్యముతోనూ నిర్వహింప సిద్ధముగా ఉన్నారా? సిద్ధముగా ఉన్నాను. మన ప్రధాన గురువగు క్రీస్తునాథుడు మన కొరకై పితయైన సర్వేశ్వరునికి తమ్ము తాము పవిత్రపరచుకొనను.
ఆయనతో మిమ్ము ప్రతినిత్యము ఐక్యపరచుకొనుచు మానవ రక్షణమునకై మీ జీవితములను దేవునికి సమర్పించుకొన సిద్ధముగా ఉన్నారా? దేవుని చే సహాయంతో సిద్ధముగా ఉన్నాను. విధేయత ప్రమాణము. నాకును నా వారసులకును గౌరవ విధేయతలు చూపెదవని ప్రమాణము చేయుచున్నావా? ప్రమాణము చేయుచున్నాను. నీ యందు ఈ మంచి కార్యము ప్రారంభించిన సర్వేశ్వరుడు దీనిని పరిపూర్తి చేయునుగాక. నాకును నా వారసులకును గౌరవ విధేయతలు చూపెదవని ప్రమాణము చేయుచున్నావా? ప్రమాణము చేయుచున్నాను. నీ యందు ఈ మంచి కార్యము ప్రారంభించిన సర్వేశ్వరుడు దీనిని పరిపూర్తి చేయునుగాక. నాకును నా వారసులకును గౌరవ విధేయతలు చూపెదవని ప్రమాణము చేయుచున్నావా? ప్రమాణము చేయుచున్నాను. నీ యందు ఈ మంచి కార్యం ప్రారంభించిన సర్వేశ్వరుడు దీనిని పరిపూర్తి చేయునుగాక. సకల పునీతుల ప్రార్థన. దైవ ప్రజలారా, గురు పదవికి సర్వేశ్వరుడు ఎన్నుకున్న ఈ తమ సేవకుల మీద ఆయన అనుగ్రహములను కుమ్మరించమని పరమపితను మోకరించి ప్రార్థించుదాము. ప్రభువా దయచూపండి, దయచూపండి. ప్రభువా దయచూపండి, దయచూపండి. క్రీస్తువా దయచూపండి, దయచూపండి. క్రీస్తువా దయచూపండి, దయచూపండి. ప్రభువా దయచూపండి, దయచూపండి. పరిశుద్ధ మరియమ్మ గారా, సర్వేశ్వరుని మాత, పునీత మిఖాయేలు గారా, మా కొరకు వేడుకొనండి. పునీత దేవదూతలారా, పునీత స్నాపక జ్ఞానేశుగారా, పునీత పేతురు పౌలులారా, మా కొరకు వేడుకొనండి. పునీత ఆంద్రేయ గారా, పునీత జ్ఞానేశుగారా, పునీత మరియ మగ్దలేనమ్మ, మా కొరకు వేడుకొనండి. పునీత స్టెఫెను గారా, పునీత లారెన్స్ గారా, పునీత అంతియకు ఇన్యాసివారా, మా కొరకు వేడుకొనండి. పునీత అగ్నేసమ్మ, పునీత పెర్పెతువ ఫెల్చితమ్మలారా, పునీత గ్రెగరీ గారా, మా కొరకు వేడుకొనండి. పునీత అగస్టీను గారా, పునీత అతనాసియస్ గారా, పునీత బసిలేయు గారా, మా కొరకు వేడుకొనండి. పునీత మా
సర్వేశ్వరా రక్షించండి స్వామి. సకల కీడుల నుండి సకల పాపముల నుండి నిత్య మరణము నుండి మమ్ము రక్షించండి స్వామి. మీ మనుష్యావతారము వలన మీ మరణ పునరుత్థానము వలన మీరు పంపిన పవిత్రాత్మ వలన మమ్ము రక్షించండి స్వామి. పాపాత్ములమైన మాకు దయచూపండి స్వామి. మా ప్రార్థన ఆలకించండి స్వామి. మీ పవిత్ర తిరుసభను సంరక్షించి నడిపించండి స్వామి. మా ప్రార్థన ఆలకించండి స్వామి. మా పాపగారిని ఆచార్యత్వమునందు వివిధ అంతస్తులలోనున్న వారిని మీ సేవయందు ప్రమాణికులను చేయండి స్వామి. మా ప్రార్థన ఆలకించండి స్వామి. మీరు ఎన్నుకొనిన వీరిని ఆశీర్వదించండి స్వామి. మా ప్రార్థన ఆలకించండి స్వామి. మీరు ఎన్నుకొనిన వీరిని ఆశీర్వదించి పవిత్రపరచండి స్వామి. మా ప్రార్థన ఆలకించండి స్వామి. మీరు ఎన్నుకొనిన వీరిని ఆశీర్వదించి పవిత్రపరచి అభిషేకించండి స్వామి. మా ప్రార్థన ఆలకించండి స్వామి. జీవిత సర్వేశ్వరుని సుతుడైన యేసువా మా ప్రార్థన ఆలకించండి స్వామి. ప్రభువా దయచూపండి దయచూపండి. ప్రభువా దయచూపండి దయచూపండి. క్రీస్తువా దయచూపండి దయచూపండి. క్రీస్తువా దయచూపండి దయచూపండి. ప్రభువా దయచూపండి దయచూపండి. ఓ సర్వేశ్వర, మా ప్రార్థన ఆలకించి ఈ సేవకులపై పవిత్రాత్మ ఆశీర్వాదములను గురుత్వపు యొక్క శక్తిని ప్రసాదింపుడు. మీచే అభిషేకింపబడ్డకై వీరిని మీ దివ్య సముఖమునకు చేర్చి సమర్పించుచున్నాం. మీ అనంతమైన దైవానుగ్రహములతో నిరంతరము నడిపింపుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అభ్యర్థులపై హస్త నిక్షేపణ అభిషేక ప్రార్థన. Veni Creator Spiritus, mentes tuarum visi
recibido donde vos vivos signis caritas spiritualis unsio tu septi farmis unere Desus patene texere turite promis sum patris sermone ditans cultura accende lumen sensibus invundemur me cardibus infirma nostri corporis virtute firmas perpetuti hostem rebellas rangius pacem clorenis protinus doctore serte previo vitemus omne noxio petesiamus da Patre nos camus atque filius pecutribus spiritu ఏలినవారా పావన పితా సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర సకల గౌరవముల కర్తయు పదవుల ప్రదాతయు మీరే. సమస్తము మీ వలననే వర్ధిల్లుచున్నది, సర్వము మీ వలననే సక్రమముగా స్థిరపడుచున్నది. మానవ స్వభావము క్రమక్రమముగా అభివృద్ధి చెంది పరిపూర్ణతనందునట్లు మీరు సంకల్పించితిరి. మీ సంకల్పము నిరంతరము కొనసాగుటకై పవిత్ర క్రమముల ద్వారా ఆచార్యత్యపు శ్రేణులను లేవితుల పదవులను ఏర్పరచితిరి. ప్రజలను పరిపాలింప ప్రధానాచార్యులను నియమించి వారికి తోడ్పడ రెండవ శ్రేణికి చెందిన వారిని కూడా ఎన్నుకొంటిరి. ఈ విధముగా అరణ్యములో మోయూజును ఆవరించిన ఆత్మశక్తిని 70 మంది పెద్దలపైనను వ్యాపింపజేసితిరి. వీరి సహాయముతో మోయూజు బహుజన సమూహములను పాలించెను. ఆరోనుని అధికారమును అతని కుమారులకు తరతరములకు సంక్రమింపజేసితిరి. ఈ విధమున నిత్యము రక్షణాయుతమగు బలులర్పించుటకును పవిత్ర సాంగ్యములను నెరవేర్చుటకును తగినంత మందిని ఆచార్యులను ప్రసాదించితిరి. ఏలినవారా, ఈ రీతిని మీ కుమారుని అపోస్తులకు విశ్వాస సత్యములను బోధించుటకు సహాయకులను సమకూర్చితిరి. దీని ఫలితముగా అపోస్తులు లోకమంతటిని ఉపబోధకులతో నింపగలిగిరి. మమ్ము ప్రధానార్చకులతోనూ మోయూజు ఆరోనులతోనూ అపోస్తులతోనూ పోల్చజాలము. ఏలినవారా, మేము అశక్తులమైనందున మాకు అవసరమైన సహాయకులను ఇచ్చి తోడ్పడుడు. సర్వశక్తి గల పిత, ఈ మీ సేవకులకు గురుత్వపు ఘనతను ప్రసాదించుడు. వీరి అందున్న పవిత్రాత్మ శక్తిని పెంపొందించి ప్రజ్వరింపచేయండి. సర్వేశ్వర, మీ దైవానుగ్రహము వలన వీరు ఆచార్యత్యమున రెండవ అంతస్తును పొందుదురుగాక. నిగ్రహ జీవితములో స్థిరపడి తమ సత్ప్రవర్తన వలన అందరకు ఆదర్శప్రాయులగుదురుగాక. సువిశేషమును లోకమంతటకు ప్రసంగించుటకును క్రీస్తునాథుని యందు సకల జనులను ఒకే పవిత్ర ప్రజగా రూపొందించుటకును వీరు పీఠాధిపతుల వర్గమునకు సహకారులుగా ఉందురుగాక.
పవిత్రాత్మతో ఏకమై మీతో యుగయుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా ఏలిన వారైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పూజ వస్త్రధారణ. అందరం కూడా ఒకసారి చప్పట్లు కొడదాం. హస్తాభిషేకం. పితయైన సర్వేశ్వరుడు తన కుమారుడైన యేసుక్రీస్తును పవిత్రాత్మతోనూ అభిషేకించిరి. అభిషక్తుడగు క్రీస్తు విశ్వాసులను పరిశుద్ధపరచుటకును దేవునికి బలి అర్పించుటకును నిన్ను బలపరిచి నీకు తోడై ఉందురుగాక. పితయైన సర్వేశ్వరుడు తన కుమారుడైన యేసుక్రీస్తును పవిత్రాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిరి. అభిషక్తుడగు క్రీస్తు విశ్వాసులను పరిశుద్ధపరచుటకును దేవునికి బలి అర్పించుటకును నిన్ను బలపరిచి నీకు తోడై ఉందురుగాక. పితయైన సర్వేశ్వరుడు తన కుమారుడైన యేసుక్రీస్తును పవిత్రాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిరి. అభిషక్తుడగు క్రీస్తు విశ్వాసులను పరిశుద్ధపరచుటకును దేవునికి బలి అర్పించుటకును నిన్ను బలపరిచి నీకు తోడై ఉందురుగాక. పూజా పాత్రములను బహూకరించుట. దేవునికి అర్పించుటకై ప్రజలు తెచ్చు కానుకలను చేకొనుము. నీవు చేయునది గ్రహింపుము. ఆ పవిత్ర క్రియకు అనుగుణముగా జీవింపుము. క్రీస్తు స్లీవ మార్గమును అనుసరింపుము. దేవునికి అర్పించుటకై ప్రజలు తెచ్చు కానుకలను చేకొనుము. నీవు చేయునది గ్రహింపుము. ఆ పవిత్ర క్రియకు అనుగుణముగా వర్తింపుము. క్రీస్తు స్లీవ మార్గమును అనుసరింపుము. దేవునికి అర్పించుటకై ప్రజలు తెచ్చు కానుకలను చేకొనుము. నీవు చేయునది గ్రహింపుము. ఆ పవిత్ర క్రియకు అనుగుణముగా వర్తింపుము. క్రీస్తు స్లీవ మార్గమును అనుసరించుము. సమాధాన సాంగ్యము. వినయపూరిత స్తుతి గాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా హృదయ పీఠము తన వశము చేసెరా ప్రభుత చేయబడిగ హృదిని ప్రభువు చేరగా వినయపూరిత స్తుతి గాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విభుని
ఫలము ప్రణుతి గణము సమర్పింతును ప్రథమ ఫలము ప్రణుతి గణము సమర్పింతును ప్రథమ ఫలము ప్రణుతి గణము సమర్పింతును ప్రథమ ఫలము ప్రణుతి గణము సమర్పింతును. సగరి సానిసా ససా సగరి సానిసా సగగగా సగమగమని పగారి సానిసా సగరి సానిసా ససా సగరి సానిసా సగగగా సగమగమని పగారి సానిసా సకల దూత దళ సమేత గగన సీమను కొలువు తీరు దేవ దేవ భువిని చేరగా సకల దూత దళ సమేత గగన సీమను కొలువు తీరు దేవ దేవ భువిని చేరగా నిఖిల శ్రీకరాని చరణ పూజకు ఫల పుష్పం ధనధాన్యం సమర్పింతును నిఖిల శ్రీకరాని చరణ పూజకు ఫల పుష్పం ధనధాన్యం సమర్పింతును ప్రథమ ఫలము ప్రణుతి గణము 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 సమర్పింతును వినయపూరిత స్తుతి గాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విములి చేరగా హృదయ పీఠము తన వశము చేసెనా ప్రభుల చేయబడి కరుదిని ప్రభువు చేరగా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ సర్వేశ్వర, నీ యాజకులు పవిత్ర పీఠము చెంత పరిచర్య చేయుచు నీ ప్రజలకు సేవలు అందింపవలయునని నీవు సంకల్పించితివి. ఈ దివ్య బలి ప్రభావమున నీ సేవకుల కృషి ఫలించి నీకు సంప్రీతి వసగునుగాక. ఈ బలి శ్రీసభలో శాశ్వత ఫలమును దయచేయునట్లు కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన నీవు నీ జనితైక కుమారుని పవిత్రాత్మతో అభ్యంగము చేసి నూతన నిత్య నిబంధనకు ప్రధాన యాజకునిగా నియమించితివి. ఇట్లు అద్భుతముగా అతని ఏకైక యాజకత్వమును
నీ శ్రీ సభయందు స్థిరపరచితివి. ఎందుకనా క్రీస్తు రాజరికపు యాజకత్వములో నీ సొంత ప్రజలకు భాగ్యము వసగుటయే కాక ప్రేమతో కొందరిని సాదరముగా ఎన్నుకొని హస్త నిక్షేపణము ద్వారా తన పవిత్ర సేవలో వారిని భాగస్థులను చేసెను. ఈ విధముగా వారు అతని నామమున మానవ రక్షణ బలిని నూతనముగా నెరవేర్చుచున్నారు. నీ బిడ్డలకు పాస్కా విందును స్థిరపరచుచున్నారు. నీ పవిత్ర ప్రజలను సోదర ప్రేమ మార్గములో నడుపుచున్నారు. వారిని దివ్యవాక్కుతో పోషించుచున్నారు. దివ్య సంస్కారములతో బలపరచుచున్నారు. వారు నీ నిమిత్తమును తమ సహోదరుల రక్షణ నిమిత్తమును ప్రాణదానము చేయుచున్నారు. క్రీస్తునకు ప్రతిబింబములుగా నిల్చుటకు శ్రద్ధ వహించుచున్నారు. నీ ఎడల అచంచలమైన భక్తి విశ్వాసములను ప్రదర్శించుచున్నారు. కావున మేము కూడా ఓ సర్వేశ్వర నీ సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నది. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగనుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధములనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు
పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము, మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటులా దయచేయుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత యాకోబుతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పొలిమేర జయరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు నీ సముఖమును చేరియున్న ఈ ప్రజలను మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసలు చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ భూలోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా,
పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు సమాధానము దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలు కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభనామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభనామమే. ఆ స్వర్గ మేఘాలపై దిగి వచ్చే మన దైవమే. ఆ స్వర్గ మేఘాలపై దిగి వచ్చే మన దైవమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభనామమే.
అనురాగమై అపురూపమై అద్వైతమై అజరామరమై ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము నీకు అర్పించి తిరిగి స్వీకరించిన ఈ దివ్య బలి నీ యాజకులకును దైవ ప్రజలకును నూతన జీవమును వసగునుగాక. తద్వారా మేమందరము నిత్య ప్రేమలో నీతో ఐక్యమై నీ వైభవమునకు యోగ్యమైన సేవలు నిర్వహించుటకు కావలసినంత అనుగ్రహమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. మీ శిరములను వంచి దేవుని విశిష్ట ఆశీస్సులకై ప్రార్థించండి. శ్రీ సభను స్థాపించి పాలించుచున్న దేవుడు తన అనుగ్రహముతో మిమ్ము కాపాడుచు మీ యాజక విధులను విశ్వాసపాత్రముగా నెరవేర్చ తోడ్పడునుగాక. దేవుడు మిమ్ము ఈ లోకమందు దైవ ప్రేమకు సత్యమునకు సాక్షులుగాను సేవకులుగాను రూపొందించి సఖ్యతకు కృషి చేయు నమ్మదగిన పరిచారకులనుగా తీర్చిదిద్దునుగాక. విశ్వాసులను జీవాహారముతోనూ జీవవాక్కుతోనూ పోషించు నిజమైన కాపరులుగా దేవుడు మిమ్ము రూపొందించునుగాక. వారిని క్రీస్తు జ్ఞాన శరీరముగా ఐక్యమై జీవించినట్లు చేయునుగాక. ఇప్పుడు నేను, జయరావు పీఠాధిపతులు, దమన్ కుమార్ ముగ్గురం కలిసి నూతన గురువులు మీ అందరికీ కూడా ఈ ఆశీర్వాదం ఇస్తున్నాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. ఇప్పుడు ప్రజలను ఆశీర్వదిస్తారు. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు, నేను నిన్ను పూర్ణ హృదయముతో స్తుతింతును. నీ అద్భుత కార్యములల్లా ప్రకటన చేయుదును. కీర్తన 9:1. వట్టి పాత్రలైన మమ్ము దైవ పిలుపుకు అందించి దేవుని సేవకు అంకితం చేసిన శుభగడియలివి. ప్రభువు మమ్ములను గురుత్వం అనే పరలోక నిధితో నింపారు. తన శాశ్వత యాజకత్వంలో భాగం దయచేసిన దేవునికి కృతజ్ఞతలు అర్పిస్తూ ఉన్నాము. ఒక్క క్షణం పాటు మాతో కలిసి మౌనముగా ఉండి ఆ త్రియేక సర్వేశ్వరునికి హృదయాంతరంగాల నుండి కృతజ్ఞతలు చెల్లించమని మిమ్ములను వేడుకొనుచున్నాను. మేము గురువులుగా అభిషేకింపబడటానికి ద్వారముగా నిలిచిన వ్యక్తులు మా తల్లిదండ్రులు. మాకు జన్మనిచ్చి పెంచి మాలో దైవ పిలుపును కనుగొని దేవుని సేవకు మమ్ములను అంకితం చేశారు. మా కోసం వారు రెక్కలు ముక్కలు చేసుకొని ఎన్నో కష్టాలు ఎన్నెన్నో త్యాగాలు చేశారు.
ఈ విధంగా చేసిన మమ్మల్ని ఇంతటి గొప్పవారిని చేసిన మా తల్లిదండ్రులకు శిరస్సు వంచి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. మా తర్ఫీదు కాలంలో మా తల్లిదండ్రుల తరువాత మా విశ్వాస జీవితంలో ఎదుగుదలలో ఆధ్యాత్మిక సలహాలను ఇస్తూ అన్ని వేళలా మీకు తోడుగా ఉన్నాను అని దైవికంగా మానసికంగా ఎంతగానో బలపరిచిన ఏలూరి పీఠాధిపతులు మరియు విశాఖ అగ్రపీఠ పాలనాధికారి అయిన మహాగణ జయరావు పొలిమేర తండ్రి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ యాజకాభిషేకం మాకు ఎంతో అమితమైన ఆనందాన్ని ఇస్తుంది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అందుకు కారణం మా గురుపట్టాభిషేకానికి మన తండ్రి గారితో పాటు ఇక్కడకు విచ్చేసిన హిజ్ ఎమినెన్స్ అంతోని కార్డినల్ పోలా తండ్రి గారు, నూతన పీఠాధిపతులైన మహాగణత వహించిన సగిలి ప్రకాష్ తండ్రి గారు, మహాగణత వహించిన కరణం దమన్ కుమార్ తండ్రి గారు అనటంలో ఎటువంటి సందేహము లేదు. ఈ విశేష సమయమున పీఠాధిపతులు ఇక్కడ ఉండటం మా యొక్క గొప్ప అదృష్టం, దేవుని సంపూర్ణ అనుగ్రహానికి నిదర్శనం. మమ్ములను ఈ మహా గొప్ప దినమున దీవించి ఆశీర్వదించిన పీఠాధిపతులందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మా గురు తర్ఫీదు కాలంలో దైవ పిలుపు యొక్క మహత్యాన్ని అనునిత్యం మాకు తెలియచేసు విశ్వాసంలో మరింత ఎదగటానికి ఎంతో సహాయం చేసినటువంటి మా విచారణ గురువులకు మరియు మా వెన్నంట ఉండి ప్రోత్సహించిన విచారణ ప్రజలకు మీ అందరికీ మా ప్రత్యేక ధన్యవాదములు. మా తర్ఫీదు కాలంలో ఎంతో చక్కగా మాకు శిక్షణ అందించి ప్రభువుకు నిజమైన సాక్షులుగా నిలవటానికి మమ్ములను బలపరిచినటువంటి ప్రతి ఒక్క గురు విద్యాలయం రెక్టర్స్ ఫాదర్స్ కోసం, స్టాఫ్ మెంబర్స్ కోసం మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా రీజెన్సీలో నడిపించినటువంటి గురువులను, మా డైక్నెట్ మినిస్ట్రీలో మమ్మల్ని ఆధ్యాత్మికంగా నడిపించిన గురువులకు, విచారణ ప్రజలందరికీ మా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ గురు పట్టాభిషేక కార్యక్రమం ఇంత చక్కగా జరగటానికి మాకు తోడుగా ఉండి ప్రోత్సహించిన మన మేత్రాసన వీజీ అయిన ఫాదర్ బాలా గారి కోసం, ఛాన్సలర్ అయిన ఫాదర్ బాబు జార్జ్, ప్రొక్యురేటర్ ఫాదర్ బి రాజు గారు, కౌన్సిల్ మెంబర్స్ అందరూ మాకు ఎంతగానో తోడ్పడ్డారు. మీకు మా ప్రత్యేక వందనములు. అదేవిధంగా ఈ గురు పట్టాభిషేకం ఇంత ఘనంగా జరగటానికి కారణమైన ప్రతి ఒక్క ఏలూరు పీఠానికి చెందిన గురువులకు మరియు ఇక్కడికి విచ్చేసిన కన్య స్త్రీలందరికీ మా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంతటి పవిత్రమైన దివ్యబలి పూజకు తమ యొక్క మధురమైన గానంతో మరింత అందాన్ని తీసుకొచ్చినటువంటి మన గాయక బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ బలిపీఠాన్ని ఎంతో చక్కగా అర్థవంతంగా అలంకరించినటువంటి సెంట్ అలోషియస్ అమ్మగారులకు మా ప్రత్యేక ధన్యవాదములు. మా గురు పట్టాభిషేకాన్ని ఇక్కడ ఉన్న వారితో కాక ప్రతి ఒక్కరూ చూడాలని లైవ్ టెలికాస్ట్ చేస్తున్నటువంటి దివ్యవాణి ఛానల్కు మా ప్రత్యేక ధన్యవాదములు. ఈ గురుత్వం ఇంత గొప్పగా అయ్యిందంటే దానికి కారణం ఫాదర్ మైకేల్ గారు ఇంతటి గొప్పగా అందంగా ఈ
దేవాలయాన్ని అలంకరించడంలో కానీ ఆయన వహించిన శ్రద్ధకు గాను మా ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా ఈనాడు ఎంసీలైన ఫాదర్ ఇంటి జేవియర్ గారికి, టి జాన్ గారు, ఫాదర్ పి జాన్కి మా ప్రత్యేక ధన్యవాదములు. థ్యాంక్ యూ. కుటుంబంలో బాగా కష్టపడే తల్లిని కొన్నిసార్లు మర్చిపోతాం. తల్లి లాంటి వాడు మన కెథీడ్రల్ విచారణకర్తలు ఇంజమాల మైకల్ గారు. లేచిలో పడినానా గట్టి కొట్టండి ఆయనకు. ఆ తర్వాత నూతనంగా ఎంపిక చేయబడినటువంటి ఇద్దరు ఎంసీలు, మాస్టర్ ఆఫ్ సర్మనీ. సమ్ టైమ్స్ దే బికమ్ మాస్టర్ ఆఫ్ కన్ఫ్యూషన్, బట్ దే ఆర్ డూయింగ్ గుడ్. లేచిలో పడినానా ఇంటి జేవియర్ ఇద్దరు రండి అన్న, దగ్గర రండి. వాళ్ళు ముందులో పడారు గట్టిగా. ఫోటో మంచిగా తీసుకోవాలని గట్టిగా చప్పట్లు కొట్టిన పిల్లలకి. సూపర్ బాయ్స్, సూపర్ ప్రైజ్. తెలుగు ప్రాంతీయ పీఠాధిపతుల సమాఖ్య తరపున అధ్యక్షునిగా ఈరోజు పీఠాధిపతులందరి తరపున 11వ మేత్రాసన పట్టాభిషేక వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి మన ప్రియతమ పొలిమేర జయరావు తండ్రి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. పీఠాధిపతులందరి తరపున దేవుని ఆశీస్సులు తెలియజేస్తున్నాను తండ్రి గారు. రెండవది, ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజంగా ఎంతో చక్కగా ఈ యొక్క పండుగను మీరు కొనియాడారు. తండ్రి గారి 11వ వార్షికోత్సవము పండుగ పర్వాన ముగ్గురు గురువులు గురుత్వ అభిషేకాన్ని పొందటం. ఈరోజు నిజంగానే ఆ గురువులు అని అన్నప్పుడు ప్రథమమైనటువంటి బాధ్యత ఏమిటి అని అంటే ప్రొక్లమేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ విధంగా దివ్యవాక్కు ఎడల వారు ఆసక్తిని పొంది దివ్యవాక్కును అందించుటకు క్రీస్తు ప్రభువుకు నిజమైనటువంటి సాక్షులుగా నిర్వహించేదానికి ఈ యొక్క ఏలూరు మేత్రాసన ప్రసార సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేయటం కూడా చాలా సంతోషం. చప్పట్లు కొట్టవచ్చు అందరూ. అలాగే ఆరాధన మందిరానికి కూడా మనము పునాది వేసి మరి కెథీడ్రల్ను కూడా పునర్నిర్మించడంలో ప్రయత్నాలు సాగటం ఈ పండుగ రోజున చాలా చాలా సంతోషం. మరి ఈ పండుగను నిర్వహించినటువంటి ముఖ్యంగా మన కెథీడ్రల్ విచారణ గురువు ఫాదర్ మైకల్ గారు, వారికి సహకరించిన ప్రతి ఒక్కరూ విశ్వాసులు, వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నూతన గురువుల యొక్క తల్లిదండ్రులు కూడా, వారి యొక్క పేర్లు నాకు తెలియదు కానీ మళ్ళీ తర్వాత చెప్తారేమో. సరే, వారందరికీ కూడా మన యొక్క చప్పట్లతో అభినందనలు తెలియచేద్దాం. చాలా సంతోషమండి. పండగంతా కూడా చాలా చక్కగా మీరు నిర్వహించారు. అన్ని కార్యక్రమాలు ఎంతో చక్కగా జరిగాయి. ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదాలు విరివిగా ఈ మేత్రాసనం పొందుతుంది అనే దానికి ఇంతకంటే గొప్ప సాక్ష్యం ఎక్కడా ఉండదు. మరి ఒకసారి తండ్రి గారికి శుభాకాంక్షలు, నూతన గురువులకు కూడా ఆర్థిక శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా దేవుని యొక్క ఆశీస్సులు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.